జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను తెలుసుకోనున్నారు. పనిచేయని డీసీసీ అధ్యక్షులను తొలగించనున్నారు పీసీసీ చీఫ్. పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎవరి పదవులు ఊడిపోనున్నాయి అనే ఆందోళన చెందుతున్నారు డీసీసీ అధ్యక్షులు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ నేపథ్యంలో కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? మహేష్ కుమార్ గౌడ్ ఎంత మేరకు పార్టీ నేతలను సమన్వయం చేయగలడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడానికి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లాల వారీగా గాంధీభవన్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి నేతల నుంచి సూచనలు స్వీకరించారు. ఇక ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి కార్యకర్తలను సైతం కలవనున్నారు. పార్టీ బలోపేతం కోసం తగిన సూచనలు, అభిప్రాయాలను సేకరించనున్నారు. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఆశలతో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనా కాలంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న కార్యకర్తలకు న్యాయం చేయాలని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సూచించడంతో మహేష్ కుమార్ జిల్లాల పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన నేతలు, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని సమీక్షించేందుకే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు మహేష్ కుమార్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల చాలా మంది నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో పాత కాంగ్రెస్ నేతలకు, కొత్తగా వచ్చిన నేతలకు సమన్వయం కుదరడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో పాత నేతలు, కొత్త నేతలు వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి పార్టీకి నష్టం చేకూర్చుతున్నారు. దీంతో కార్యకర్తలలో అయోమయం ఏర్పడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అలాంటి చోట్ల పాత కాంగ్రెస్ నేతలకు, ఎమ్మెల్యేలకు సరిపడడం లేదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికే మహేష్ కుమార్ జిల్లాల పర్యటన చేపట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని డీసీసీ అధ్యక్షులకు ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. దీంతో కొంతమంది డీసీసీ అధ్యక్షులలో గుబులు పట్టుకుందని సమాచారం. ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మహేష్ జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తల నుంచి అభిప్రాయం సేకరించనున్నారు. దీంతో కార్యకర్తలలో కూడా ఉత్సాహం నింపినట్లవుతుంది. పార్టీ తమను పరిగణలోకి తీసుకుందని, వాళ్లు మరింతగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ అధ్యక్షుడే స్వయంగా జిల్లాకు రావడంతో కార్యకర్తలు తమ గోడు చెప్పుకోవడానికి మంచి అవకాశం దొరికినట్లు భావిస్తున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు రానుండడంతో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి మహేష్ కుమార్ ఈ పర్యటనలను ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. గత 10 ఏళ్ల నుంచి స్థానిక సంస్థలు అన్ని బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలలో కాంగ్రెస్ గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతోంది. కాంగ్రెస్ కు గట్టి పోటీనిస్తోంది. బీఆర్ఎస్ వెనుకబడిపోవడంతో బీజేపీ ఈ ఖాళీని భర్తీ చేస్తోంది. ఈసారి ఈ క్రమంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాతవాళ్లతో వీరిని సమన్వయపరిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తోంది. మహేష్ కుమార్ పర్యటనలో దీనిపై బాగా శ్రద్ధ పెట్టనున్నారని తెలుస్తోంది.
అందుకే ముందుగా ఉత్తర తెలంగాణలోని తన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే తన పర్యటనను ప్రారంభించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనపై కొంతమంది నేతల్లో భయం పట్టుకుంది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులలో ఈ భయం ఎక్కువగా ఉంది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తమపై ఏమీ కంప్లైంట్స్ ఇస్తారో అని తెగ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అదీగాక కొన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఎవరి పదవులకు మూడిందో అంటూ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటన అటు పార్టీలోనూ ఇటు రాజకీయంగానూ ఆసక్తి కలిగిస్తోంది. మరి చూడాలి ఎంతవరకు మహేష్ కుమార్ సఫలీకృతులవుతారో.